వచ్చేసి సౌత్ ఇండియా ట్రిప్ వెళ్తున్నాము. మీకు తెలిసిందే కదా, ఫారెస్ట్రీ అని అంటేనే ట్రిప్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దానికోసం లగేజ్ ప్యాకింగ్, ఇంకా ఏవేవి ట్రిప్స్ వెళ్తాము అన్నిటి గురించి నేను ఈ యొక్క బ్లాగ్ లో చెప్తాను. తప్పకుండా బ్లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి. మంచిగా ఫుల్ ఎంజాయ్మెంట్ తో అన్ని మేము ఇన్ఫర్మేషన్ కూడా అంతా నేను షేర్ చేస్తున్నాను, ఫారెస్ట్ రిలేటెడ్ అన్ని కూడా. సో తప్పకుండా బ్లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ అయితే చూద్దాము. ఇదిగోండి, ఇవన్నీ మా సౌత్ ఇండియా కావాల్సిన 12 days ట్రిప్ ఉంది మాకు. సో ఆ 12 days కి కావాల్సిన లగేజ్ ప్యాకింగ్, ఇంకా ఏవేవి ట్రిప్స్ వెళ్తాము, ఎక్కడెక్కడ వెళ్తాము, ఇవంతా నేను బ్లాగ్ లో చెప్తాను. ఇవి ఎపిసోడ్స్ రూపంలో పెడతాను. సో తప్పకుండా ప్రతి ఎపిసోడ్స్ మీరు చూడండి. ఓకే, ఫస్ట్ మనం లగేజ్ ప్యాకింగ్ కి వచ్చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ప్యాకింగ్ అంతా చేసేస్తున్నాం. ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న షార్ట్ చేస్తాను. అంటే నెసెసరీ ఐటమ్స్ ఏమేమి కావాలి మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు, ఇవన్నీ ఒక చిన్న షార్ట్ చూద్దాం. మేము ఏమేమి తీసుకెళ్తామో నెసెసరీ ఐటమ్స్ ఒక ఫారెస్ట్రీ స్టూడెంట్ గా అది కూడా చూద్దాం. ఇంకా ఇది అయిన తర్వాత ఒక్కొక్క బ్లాగ్ అనేది పార్ట్స్ గా మనం నేను షేర్ చేస్తాను మీకు. సో తప్పకుండా మొత్తం అన్ని పార్ట్స్ చూడండి, మీకు మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా అంతా షేర్ చేస్తాము. సో తప్పకుండా అన్ని చూడండి. ఇంకా రేపు మార్నింగ్ నుంచి మేము ఎట్లా మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యింది ఇవంతా కూడా మేము వ్లాగ్ చేస్తాము. సో స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, ఒకటే జీవితం స్నేహాలే ఓరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో. ఫైనల్ గా హైదరాబాద్ నుంచి తిరుపతికి 10 hours జర్నీ తర్వాత రెడ్డి భవన్ లో నైట్ స్టే ఉన్నాం. అక్కడే డిన్నర్ చేసేసి ఇంకా మార్నింగ్ తిరుపతిలో ఉన్న 3 places మేము విజిట్ చేసేది ఉంది. ఒకటి బయోట్రిమ్, తలకొన వాటర్ ఫాల్స్, కపిల్ తీర్థము. దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మేమేం నేర్చుకున్నామో అది నేను చెప్తాను. ఇంకా ముందు వీడియోస్ చూడండి, చాలా మంచి విజువల్స్తో, మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెకండ్ డే, ఫస్ట్ డే అంతా జర్నీ అయిపోయింది. సెకండ్ డే వచ్చేసి మేము ట్రెక్కింగ్ తిరుపతి రీచ్ అయిపోయినాము. ట్రెక్కింగ్ చేసి ఇప్పుడు శేషాచలం ట్రెక్ ఉంటుంది, బయోట్రిమ్ ఉంటుంది. దీని తర్వాత కపిల్ తీర్థం. ఇప్పుడైతే కపిల్ తీర్థంకి వెళ్తున్నాం. మీకు చూపిస్తాను, చిన్న అక్కడ ఫాల్స్ పోతుంది, అదిగోండి అక్కడ కనిపిస్తుందా ఫాల్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. కపిల్ తీర్థం చిన్నగా వస్తుంది ఫాల్స్ ఇప్పటికి, అదిగో అక్కడ. సో ఈరోజు వచ్చేసి ట్రిప్ మేము మొత్తం శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ గురించి, ఇంకా బయోట్రిమ్ గురించి, ఇంకా కొన్ని కింద టెంపుల్స్ అన్నీ దర్శనం కుదరలేదు. సో కింద టెంపుల్స్ అన్నీ చుట్టేద్దాం అనుకుంటున్నాం.
కపిలతీర్థం యొక్క లొకేషన్ వచ్చేసి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే మధ్య దారిలో ఉంటుంది. ఈ హిస్టరీ ఏంటంటే కానీ కపిల మహర్షి అనే యొక్క స్వామీజీ ముని తన యొక్క తపస్సుతో చేస్తుండగా శివుడి యొక్క అక్కడ విజృంభించినట్టు స్టోరీ అనమాట. ఇక్కడ 20 feet నుంచి ఆకాశగంగా అనేది ఈ యొక్క కపిలతీర్థం పుష్కరాణిలో కలుస్తుంది అనమాట. ఇక్కడ నరసింహస్వామి ఇట్లా చాలామంది దేవుళ్ళు కూడా ఉన్నారు. ఈ శేషాచలం హిల్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. అన్నమయ్య డిస్టిక్లో ఉంటుందన్నమాట. శేషాచలం హిల్స్కి 7 peaks ఉంటాయి. అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, ఇలా 7 peaksకి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిస్తే శేషాచలం హిల్స్ ఉంటాయి. శేషాచలం హిల్స్ అనేది నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే కానీ 80 kilometers ఉంటుంది. ఇంకా విడ్త్ వచ్చేసి 40 kilometers ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మా యొక్క ప్లేస్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్కి అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే టిష్యూ కల్చర్ గురించి, ఇంకా అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ గురించి, వాళ్ళు చేసే రీసెర్చ్ గురించి, ఏ ప్లాంట్స్ మీద చేస్తున్నారు, ఏ ప్లాంట్స్ యూజ్ చేసి ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేసి ఈ యొక్క టిష్యూ కల్చర్ నుంచి ఏమేమి ప్లాంట్స్ వస్తున్నాయి, అవన్నిటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. టిష్యూ కల్చర్ అంటే ఏం లేదు, ప్లాంట్లోని ఏదైనా ఒక పార్ట్ని తీసుకొని దాన్ని హోల్ ప్లాంట్గా తయారు చేయడం అనమాట. కొన్ని కెమికల్స్, కొన్ని న్యూట్రియంట్స్, జెల్లింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నది వచ్చేసి బయో ఫర్టిలైజర్ యూనిట్. అంటే ల్యాబ్లో మనం కొన్ని కల్చర్స్ని తయారు చేసి దాన్ని ఇక్కడ కొన్ని యాడ్ చేసి బయో ఫర్టిలైజర్స్ అన్ని ఎట్లా తయారు చేస్తారు అని అంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో వర్మికులైట్ ఇట్లా చాలా కాంపౌండ్స్ అన్ని క్రియేట్ చేసి చేస్తారనమాట. ఇంకా మేమున్న స్టే దగ్గరనే లంచ్ చేసేసి తలకొన వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇది 58 kilometers ఫ్రమ్ తిరుపతి ఉంటుంది. ఇది హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 82 meters నుంచి పడుతుంది అనమాట. ఇక్కడ తలకొనలో మనకు వాటర్ ఫాల్స్ ఉంటాయి, రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఇది లొకేషన్ ఎక్కడంటే కానీ మీరబైలు విలేజ్, ఎర్రవారిపాలెం మండలంలో ఉంటుంది. తలకోన యొక్క హిస్టరీ అంతా ముందు వీడియోలో మాకు ఒక గైడ్ ఉండే, అతనంతా చెప్పాను అనమాట. తల అంటే హెడ్, కోన అంటే హిల్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ తిరుమల అని మనం ఏమంటారంటే తలకోన అని అంటారనమాట. ఇక్కడ ఇంకా చాలా రకాల ఫ్లోరా అండ్ ఫానా స్పీషీస్ చూసినాము. మెయిన్గా మేము చూసింది వచ్చేసి ఒక ఎండమిక్ స్పీషీస్, అంటే అక్కడ మాత్రమే దొరికే స్పీషీస్ ఏంటంటే షోరియా రాక్స్బర్గి అని. అంటే జనరల్గా షోరియా స్పీషీస్ దాని యొక్క ఫ్రూట్ అనేది గ్రీన్ ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నది స్టార్ట్ అయింది కొండ ఇట్లా పోయేసి తిరుమలకి వెళ్తుంది. వెంకటేశ్వర స్వామి వచ్చి నడుము ఉంది. అక్కడి నుంచి అట్లే వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోతుంది కొండకి. అక్కడ మల్లికార్జున స్వామి, దానికి శేషాచల పర్వతం అని దీని పేరు. అంటే ఒక ఆదిశేషుడు మరితో తలెక్కడ కోన, దేనికి తలకోన. నడుము మీద వచ్చి వెంకటేశ్వర స్వామి, తలకోన వచ్చి తలకాయ మీద వచ్చి ఈశ్వరుడు మీద, తోక మీద మల్లికార్జున స్వామి. అందుకే దీనికి శేషాచల పర్వతం ఉంటుంది. ఈ తల కోన అని దానివల్ల తలకోన. 7 ఉండేది సిద్ధేశ్వర స్వామి. ఇప్పుడు మనం తలకోన వాటర్ ఫాల్స్ యొక్క ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అస్సలు మీరు చూడండి, మీరు చూసిన తర్వాత మాట్లాడండి అంతే. అంత బాగుంటాయి ప్లేసెస్, ఆ సీన్స్, ఆ నేచర్ సూపర్ అంతే. నదివే ఓ నదివే నువ్వు చేరునా తీరమే, అడుగే నీ అడుగే నాలో నారాటమే. రన్రా చుట్టూ రన్రా, ఇలాంటి వ్యూస్ చూడండి రా, ఇక్కడ చూడండి రా. నది
దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటా వాటర్ ఫాల్స్ సౌండ్. చూడండి, సారీ వినండి. అలా మా యొక్క డే 2 తిరుపతిలో మంచి ఇన్ఫర్మేషన్గా, మెమరబుల్గా, ఫుల్ ఎంజాయ్మెంట్తోనే ఎండ్ అయింది. నెక్స్ట్ డే 3 వచ్చేసి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడ ఏమేమి చూస్తాము దాని గురించి అంతా చూడాలంటే కానీ తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ అయితే చూడండి. డే 3 బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయినాం. తిరుపతి నుంచి 2:30కే బయలుదేరినాం అక్కడ, ఎందుకంటే 9కి అంతా ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండాలి. బెంగళూరులో అయితే మేము 2 ఇన్స్టిట్యూషన్స్ చూసినాము. ఒకటి IISc, ఇంకొకటి IWST. IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IWST అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి రెండు మల్లేశ్వరం దగ్గర ఉంటాయి. ఇంకా IIScకి వచ్చేసి అంత రీసెర్చ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. మేము వెళ్ళింది వచ్చేసి బయాలజీ స్ట్రీమ్లో. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ ఎవరంటే కానీ సివి రామన్ కూడా ఇక్కడే రీసెర్చ్ వర్క్స్ అన్నీ చేసిందనమాట. ఇంకా క్యాంటీన్ అయితే కానీ చాలా తక్కువ ప్రైజెస్లో మనకు ఫుడ్ అనేది ఉండింది. ఇంకా నెక్స్ట్ అక్కడ రీసెర్చ్ వర్క్స్ ఏవేవి ఉండిందంటే కానీ సోషల్ బయాలజీలో, ఎవల్యూషనరీ బయాలజీలో, ఫారెస్ట్ ఎకాలజీలో ఇట్లా డిఫరెంట్ రీసెర్చ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మేము చూసింది వచ్చేసి మ్యూజియం చూసినాం. డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నింది, అంటే పాపులేషన్ అండ్ కమ్యూనిటీ ఎకాలజీ ల్యాబ్ అని, ఎవల్యూషన్ అండ్ బయోజియోగ్రఫీ ల్యాబ్ అని, ఇట్లా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నింది. ఒక 5 to 6 ల్యాబ్స్ అయితే చూసినాం. ఇంకా మొత్తం ఏరియా వచ్చేసి ఇది 400 acresలో ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క మ్యూజియం, ల్యాబ్స్ ఇవన్నీ చూడొచ్చు. మ్యూజియంలో మొత్తం ఇన్సెక్ట్స్ గురించే ఉండింది, దాని యొక్క హ్యాబిట్స్ గురించి, దాని యొక్క లైఫ్ సైకిల్ గురించి, అంతా ఇన్సెక్ట్స్ గురించి మ్యూజియం. ఇంకా ల్యాబ్స్లో వచ్చేసి డిఫరెంట్ అనిమల్స్, దాని యొక్క వెనమ్ ఎట్లా తయారు చేస్తారు, ఇంకా యాంట్స్ నుంచి కూడా వెనమ్ తయారు చేస్తుందంట. అట్లా డిఫరెంట్ రీసెర్చ్ వర్క్స్ అనేది ఇక్కడ చేస్తుంది. నెక్స్ట్ అయితే IWSTకి అయితే రీచ్ అయిపోయినాము. IISc నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. IWSTలో మొత్తం వుడ్ గురించి రీసెర్చ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు వుడ్ రిలేటెడ్ అన్నీ. 25 acres ఉంటుంది మొత్తం ఇది. మేము ఇక్కడ చూసింది వచ్చేసి జైలేరియం గురించి చూసినాము. మ్యూజియం ఉన్నింది. వుడ్ పాలిమర్ కాంపోజిట్ ల్యాబ్ అనేది ఒకటి ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, అట్లా సెలెక్ట్ అవ్వచ్చు. మేము ఇంకా ఎంటర్ అవుతేనే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ గురించి అంతా ఒక ఏవీ ప్లే చేసింది. దాని తర్వాత జైలేరియం చున్నీకి అయితే వెళ్ళినా. జైలేరియం అంటే వుడ్ శాంపిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టడం. మీరు ఇక్కడ చూసినట్టయితే లైబ్రరీ లాగా ఇలా వుడ్ శాంపిల్స్ అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసి దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అన్నీ ఆ యొక్క వుడ్ మీద రాసింది. ఇంకా జైలోక్లేడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క వుడ్ మధ్యలో హాలో స్పేస్ కానీ ఉంటే దాన్ని జైలోక్లేడ్ అంటారు. దాంట్లో సీడ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అనటామికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ వుడ్ చూసినాం. దాని తర్వాత టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సెంటర్కి అయితే వెళ్ళాం. ఇక్కడ వుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఏవే ఉంటాయి, డిఫరెంట్ స్పీషీస్వి, ఎట్లెట్లా మనం ఏ స్పీషీస్ని తయారు చేయొచ్చు, లైక్ ప్లైవుడ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ క్రాఫ్ట్స్ కావచ్చు, చిన్న చిన్న హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి పెట్టింది. అట్లా డిఫరెంట్ క్రాఫ్ట్స్ వర్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వుడ్ నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ అయితే తయారు చేయొచ్చు అట్లా మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టింది.
అలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో మా యొక్క డే 3 బెంగళూరు విజిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా మా పేరెంట్స్ వచ్చింటే ఒక రిలేటివ్ని కలిసేసి ఇంకా డే 4 మైసూర్కి అయితే వెళ్ళిపోయినాం. ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, నచ్చితే కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే చేసినవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తూనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళిన సౌత్ ఇండియా ట్రిప్ అనమాట. ఫస్ట్ వచ్చేసి తిరుపతి, బెంగళూరు అయితే వెళ్ళింది. తర్వాత బెంగళూరు నుంచి మైసూర్కి అయితే బయలుదేరిపోయినాం. అక్కడ ఫస్ట్ రంగనాథ్ బర్డ్ శాంచురీ, తర్వాత మైసూర్ ప్యాలెస్, ఇంకా చాముండేశ్వరి టెంపుల్ అయితే కవర్ చేసినాం అనమాట. ఫస్ట్ ఇంకా డైరెక్ట్ రంగనాథ్ అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ టికెట్స్ వచ్చేసి 75 అడల్ట్స్కి, చిల్డ్రన్కి ఒక 25, ఫారెనర్స్కి అయితే 500 ఉంటుంది. ఇంకా దీని ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కానీ ఇది మైసూర్ వైల్డ్ లైఫ్ డివిజన్ కిందకు వస్తుంది. ఇది 2022లో దీన్ని రామ్సర్ సైట్గా డిక్లేర్ చేసినారనమాట. ఇంకా 1940లో ఇది స్థాపించినారనమాట రివర్ కావేరీ మీద. ఇంకా అక్కడ ఎకో సిస్టమ్ చూస్తే కానీ డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే మొత్తం ఐస్లాండ్స్ లాగా ఉంటాయి. ఒక నియర్లీ 6 ఐస్లాండ్స్, తర్వాత 25 ఐస్లాండ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా బర్డ్ స్పీషీస్ నియర్లీ 220 బర్డ్ స్పీషీస్ వరకు ఉంటాయి. ఇదంతా మొత్తం ఫారెస్ట్ లాగా చూస్తే కానీ ట్రాపికల్ మాయిస్ట్ థాన్ టైప్ ఫారెస్ట్ అనేది చూడొచ్చు. ఇంకా చాలా రకాల బర్డ్స్, ఫిషెస్, క్రొకడైల్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఈ యొక్క రేంజ్ చూసినట్టయితే మనకు మైసూర్ అనేది 2 రేంజెస్లా ఉంటుంది అనమాట. అంటే మైసూర్ వైల్డ్ లైఫ్ రేంజ్, తర్వాత మెల్లుకోటె వైల్డ్ లైఫ్ రేంజ్. ఇది మైసూర్ వైల్డ్ లైఫ్ రేంజ్ కిందకు వస్తుంది రంగనాథ్ బర్డ్ శాంచురీ అనేది. ఇంకా మొత్తం ఇది ఏరియా చూసినట్టయితే కానీ 8,600 హెక్టర్స్ వరకు వస్తుంది. ఇంకా ఫ్లోరా, ఫానా డిఫరెంట్ అని ఉంది. ఇక్కడ 2023లో రెవెన్యూ అనేది చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. నియర్లీ 6 crores వరకు రెవెన్యూ అనేది జనరేట్ అయింది. తర్వాత యాన్యువల్గా ఒక 5 to 6 lakh విజిటర్స్ అనేది వస్తుంటారు అనమాట. ఇది యొక్క రంగనాథ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇక్కడ నుంచి మీరు అంతా వీడియో చూడొచ్చు, ఏవేవి స్పీషీస్ ఇవన్నీ ఉన్నింది అని. ఇక్కడ చూసి క్రొకడైల్స్ ఉన్నింది, ఇంకా ఇవన్నీ పెలికన్స్, స్టాక్స్ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఫ్రూట్ బ్యాట్స్ ಅದು ಲ್ಯಾಂಡಿಂಗ್ ಕೊಟ್ಟು ಫ್ಲಡ್ ಆದಾಗ ನೀರು ಇದಾಗಿತ್ತು. ಎಲ್ಲ ಅಲ್ಲಿರೋವೆಲ್ಲ ಪೆಲಿಕನ್ ಇಲ್ಲೇ ಇದೆ, ಅಲ್ಲೆಲ್ಲ ಇದೆ. ಬ್ರೀಡಿಂಗ್ ಟೈಮ್ಗೆ ನೆಕ್ ಕಲರ್ ಕೂಡ. ಬ್ರೀಡಿಂಗ್ ಟೈಮ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ వంశీ, మై కుమార్, నరేష్ వీడియో తీస్తున్నా. ఇంకా మీరు ఇక్కడ చూసినదంతా సలీం అలీ ఇన్ఫర్మేషన్ సెంటర్. అంటే ఈ యొక్క దీంట్లో ఏమేమి ఉంటాయంటే బర్డ్స్ యొక్క లైఫ్ సైకిల్ కావచ్చు, దాని యొక్క సౌండ్స్ కావచ్చు, ఇంపార్టెన్స్ అంతా ఒక మ్యూజియం లాగా ఉండిందనమాట. ఇక్కడ మీరు చూడండి అంతా మొత్తం బర్డ్స్ గురించి. నెక్స్ట్ ఇంకా అది అయిన తర్వాత శ్రీరంగపట్న టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ రంగనాథ స్వామి అయితే ఉంటారనమాట. ఇక్కడంతా మీరు చూడొచ్చు.
నెక్స్ట్ ఇంకా మైసూర్ ప్యాలెస్కి అయితే బయలుదేరిపోయినాము. దీన్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా అంటారు. దీన్ని వడియర్ డైనాసిటీ వాళ్ళు పరిపాలించేటోళ్ళు. దీనికి 4 ఎంట్రీస్ ఉంటాయి మొత్తం చూసుకుంటే. ఇంకా దాని చుట్టూ అంతా గార్డెన్స్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం ఇంకా ప్యాలెస్ అంతా చూడొచ్చు మీరు. ఇంకా లాస్ట్ చాముండేశ్వరి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇది ఫ్రెండ్స్ యొక్క బ్లాగ్ గురించి. సో దీని కంటిన్యూ ఇంకా మా సౌత్ ఇండియా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అలాంటివన్నీ మీరు ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఈ బ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళిన సౌత్ ఇండియా ట్రిప్ కంటిన్యూయేషన్ అనమాట. మైసూర్ తర్వాత మేము నెక్స్ట్ కబిని, నెక్స్ట్ బందీపూర్, ముద్దుమలై, ఇట్లా కేరళ, తమిళనాడు ఇట్లా అంతా వెళ్ళింది. మైసూర్ తర్వాత ఫస్ట్ వచ్చేసి నాగర్హోలే దగ్గర ఉన్న కబిని సఫారీకి అయితే వచ్చింది. ఇక్కడ టైగర్స్ ఇవన్నీ మేము ఏం స్పాట్ చేయలేదు. చాలా వెయిట్ చేసినాము టైగర్స్ కోసం, ఏదన్నా చూస్తాము అని. అంతా తిరిగినాం కానీ ఒక్క టైగర్ ఏమి కనిపించలేదు. కానీ చాలా బర్డ్స్ అయితే చూసినాము. తర్వాత ఎలిఫెంట్స్ చూసినాం. మెయిన్గా వైల్డ్లో ఎలిఫెంట్స్ చూడడం అయితే అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకా డియర్స్ ఇవన్నీ చాలా ఉన్నింది. ఈ వ్లాగ్లో మీరు అన్నీ చూడొచ్చు అనమాట. మేము వెళ్ళిన ప్లేసెస్ కావచ్చు, ఇంకా చూసిన యానిమల్స్ ఇవన్నీ. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ప్లేస్ తర్వాత నెక్స్ట్ కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా ఉంటాయి. సో తప్పకుండా అన్ని బ్లాగ్స్ అనేది చూడండి. வானம் பறந்து பார்க்க ஏங்கும் பூக்கள் சிறகை நீட்டுதா, ஓடும் நதியினிலே ஓடம் ஓய்ந்து கரையை தேடுதா. என்றும் இவனும் குழந்தையா, வார்த்தை இன்னும் மழலையா, சிரிப்பில் இதயம் பொங்குதே, கருணை சிந்துதே. காற்று மலையில் மோதலாம், அந்த கடலில் சீரலாம், இந்த குழந்தை கூட்டத்தில் இவனும் தென்றலே. வீராதி வீரா எங்கள் நண்பா பாண்டி
புதிய வானம் பறந்து பார்க்க ஏங்கும் பூக்கள் சிறகை நீட்டுதா வாழ்க்கையே என்றுமே எதையோ தேடும் பயணம் இறுதியில் அடைக்கலம் பேரம் பேத்தி ஜனனம் இதுதான் சுகமா கடவுளின் வரமா கண்களின் கண்ணீர் தாலாட்டுமா தாயும் இல்லை தாரமும் இல்லை மகனின் மகளே நீ ஓடிவா தோளில் ஒன்று மடியில் ஒன்று உணர்ந்தால் மட்டும் புரியும் உயிர் மட்டும் இது போதும் வானம் பறந்து பார்க்க ஏங்கும் பூக்கள் சிறகை நீட்டுதா ஓடும் நதியினிலே ஓடம் ஓய்ந்து கரையை தேடுதா மன்னாதி மன்னா வீராதி வீரா எங்கள் நண்பா பாண்டி விளையாடும் சிங்கம் விலையில்லா தங்கம் எங்கள் நண்பா புதிய வானம் பறந்து பார்க்க ஏங்கும் பூக்கள் சிறகை நீட்டுதா ఇంకా ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే కానీ ఇది వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటకలో ఉంటుంది. దీని హిస్టరీ ఏంటంటే కానీ ఇది ఒక హంటింగ్ గ్రౌండ్లో ఉండేదన్నమాట. ఈ యొక్క మైసూర్ మహారాజు వాళ్ళందరికీ కూడా ఒక హంటింగ్ గ్రౌండ్లో కూడా ఉండింది. ఇది 1931లో శాంచురీగా డిక్లేర్ చేసినారు అనమాట, ప్రొటెక్షన్ చేయడం కోసం. ఎందుకంటే హంటింగ్ అనేది అప్పుడు ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి శాంచురీస్గా ఇచ్చేసినారు 1931లో. ఇంకా 1941లో దీన్ని వేణుగోపాల్ వైల్డ్ లైఫ్ పార్క్గా డిక్లేర్ చేసినారు. ఇది మొత్తం అప్పుడు ఏరియా 90 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసినారనమాట. 1973లో ఏరియా 683 స్క్వేర్ కిలోమీటర్స్ డిక్లేర్ చేసినారు. దీన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ ఏరియా కూడా డిక్లేర్ చేసినారనమాట. ఇది నేషనల్ పార్క్గా 2001లో డిక్లేర్ అయింది. తర్వాత బఫర్ ఏరియాగా, తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు మనం కౌంట్ చూస్తే ఎన్ని స్పీషీస్ ఉన్నిందంటే కానీ 180 వరకు లెపర్డ్స్ ఉన్నింది. తర్వాత 149 టైగర్స్, 1116 ఎలిఫెంట్స్, 1500 ఇండియన్ గార్, 290 బర్డ్ స్పీషీస్, తర్వాత 2000+ ఫ్లవర్ ప్లాంట్స్ అనేటివి ఈ యొక్క స్పీషీస్ కౌంట్ అనమాట అక్కడ చూస్తే కానీ. ఇది ఈ యొక్క బందీపూర్ టైగర్ రిజర్వ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఓన్లీ టైగర్స్ లెపర్స్ చూడకైతే మనం డిసప్పాయింట్ అవుతాం, ఎందుకంటే అది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా వేరేవన్నీ చూస్తే కానీ మనం చూసి రావచ్చు, అట్లుంటుంది. ఇంకా దీని తర్వాత వచ్చేసి తెప్పగడుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. తెప్పగడు ఎలిఫెంట్ క్యాంప్కి, తర్వాత ముదుమలై టైగర్ రిజర్వ్స్ ఇవంతా కూడా కవర్ చేసినాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ముదుమలై టైగర్ రిజర్వ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఎక్కడ చూసినా కూడా పీకాక్స్, ఎలిఫెంట్స్ అయితే ఎన్ని కనిపిస్తాయంటే ఎక్కడ చూసినా, రోడ్ ఎంబడి ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇంకా లంగూర్స్ అయితే కానీ రోడ్ సైడ్ చాలా బాగుంటాయి అసలు చూడనీకైతే. ఎప్పుడన్నా కానీ ఇటు సైడ్ ఊటీ సైడ్ ఈ రోడ్స్ అనేటివి చూడనీకైతే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఇంకా కేరళకి అయితే వెళ్ళినాము.
తమిళనాడులోని కొన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన తర్వాత కేరళ అయితే వెళ్ళినాము. సో అవన్నీ వీడియోస్ అనేది నేను ఈ యొక్క వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా అన్నీ చూడండి. ఇది వచ్చేసి ముదుమలై టైగర్ రిజర్వ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ టైగర్స్ చూడడానికి వెళ్ళినాము, కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. ఎందుకు మేము వెళ్ళిన టైమింగ్ కావచ్చు, అది అంటే అదే కదా చెప్పాం కదా, సఫారీస్లో మనం టైగర్స్ని చూడాలని అనుకుంటే కానీ ఇది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు కనిపించేవి చూస్తూ ఉండుకుంటూ తర్వాత ఆ ఫారెస్ట్ టైప్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే కానీ మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కడ చూసినా చెప్పినట్టు డియర్స్, ఈ లంగూర్స్, తర్వాత ఎలిఫెంట్స్, ఇవైతే ఎన్ని అంటే అన్ని కనిపిస్తాయి. కానీ చాలా బాగుంటుంది చూడడానికి వైల్డ్లో అయితే కానీ ఈ స్పీషీస్ అన్నిటిని. ఇది ఈ యొక్క టైగర్ రిజర్వ్ గురించి మీరు ఇంకా చూడొచ్చు. கடலை நரை வந்த பிறகே புரியுது உலகை நேற்றின் இன்பங்கள் யாவும் கூடியே இன்றை இப்போதை அர்த்தமாக்குதே இன்றின் இப்போதின் இன்பம் யாவுமே நாளை ஓர் அர்த்தம் காட்டுமே வாழாயன் வாழ்வை வாழவே தாழாமல் மேலே போகிறேன் தீரா உள்ளூற்றை தீண்டவே இன்றே இங்கே மீழ்கிறேன் இங்கே இன்றே ஆகிறேன். ఇదే అనమాట ఆ యొక్క ఎలిఫెంట్ క్యాంప్. ఇందులో మొత్తం 60 మేల్స్ 7 ఫీమేల్ ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనేది పెట్టినారు. తర్వాత దాన్ని ఒక్కొక్క కోడింగ్ ఉంటుంది అనమాట. ఆ కోడింగ్ పిలిస్తే కానీ అవి కొన్ని యాక్టివిటీస్ అని చేస్తారు. భలే ఉంది చూడడానికి అయితే కానీ. ఇంకా దాని ఫీడింగ్ వచ్చేసి 2 టైమ్స్ చేస్తారు, 9కి ఒకసారి 6కి ఒకసారి. ఇంకా దీనికి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు అనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఏమేమి ఫీడింగ్ ఇస్తారు అనేది అక్కడ బోర్డు మీద ఉందన్నమాట. సో దాని ఫీడింగ్ ఇవంతా కాస్ట్ మనకు 1 lakh పడుతుంది అంట ఒక ఎలిఫెంట్ని మెయింటైన్ చేయాలంటే పర్ మంత్కి. సో ఇట్లా యొక్క క్యాప్టివిటీలో ఇవంతా పెంచుతూ ఉంటారు. చాలా బాగుంది చూడనీకైతే. అసలు ఇక్కడ చూస్తే కానీ వెనక మొత్తం అంతా ఎకో సిస్టమ్ ఎట్లుందంటే కానీ అన్నీ కలిసి ఉన్నాయి. పీకాక్స్ కావచ్చు, వేరే వేరే ఏమేమో అన్ని స్పీషీస్ అన్నీ కలిసి ఒకే దగ్గర చాలా బాగుంది చూడనీకైతే కానీ. ఇట్లా డిఫరెంట్గా పేర్లతో పిలిస్తే అన్నీ బాగా గుర్తుపడతాయి. ఇంకా ఏమేమో యాక్టివిటీస్ చేస్తున్నాయి, బాగుంది. నేను ఇంక ఇక్కడ ఏరియా అంతా డివైడ్ చేసింది అనమాట. బఫర్ జోన్గా 4 ఏరియాగా ఇట్లా డివైడ్ చేసింది. చూడండి అక్కడ మీరు చూడొచ్చు డియర్స్ అన్నీ కలిసి ఎంత బాగుంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే అతను ఫీడ్ చేసిన తర్వాత ట్రైనర్ చిన్న ఫుడ్ పార్టికల్ పడిపోయి ఉంటే అది ఎంత బాగా దాన్ని కూడా తీసుకుంటుందో. అసలు మనుషులకు కూడా అంత ఇది ఉండదు అనమాట, వేస్ట్ చేయకూడదు అది ఇది అని. ఎలిఫెంట్కి తెలుసు ఎంత చిన్నదో, అది చిన్నది కూడా తినేసింది అనమాట. చాలా బాగా అనిపించింది అదైతే చూడడానికి. ஓசையெல்லாம் துறந்தே காண்கின்ற காட்சிக்குள் நான் மூழ்கினேன். திமிலேறி காளை மேல் தூங்கும் காகமாய் பூமி மீது இருப்பேன். புவி போகும் போக்கில் கை கோர்த்து நானும் நடப்பேன். ஏதோ ஏகம் எழுதே ஆழம் தருதே தாய் போல் வாழும் கனவே யாரோ பாடுதே. கரை வந்த பிறகே
அர்த்தமாக்குதே இன்றின் இப்போதின் இன்பம் யாவுமே நாளை ஓர் அர்த்தம் காட்டுமே தானே தானே நானினே 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 தானே ఇంక ఇక్కడ చూడండి ఆ ట్రైనర్ చెప్తున్నట్టు చేస్తుంది అనమాట. ఇదైతే ఏదో కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ చెప్తే అది ఎంత బాగా ఏమేమి కోడ్ చెప్తే ఆ యాక్టివిటీ అనేది చేసింది. చూడండి ఎంత బాగుండిందో. ఏదో స్కూల్ పిల్లలు ఎట్లుండిందంటే అక్కడ చూస్తే కానీ 9 to 6 వస్తాయి, ఎంత బాగా స్కూల్కి వచ్చినట్టు తర్వాత ఇంటికి వెళ్ళిపోయినట్టు అట్లా ఉండింది. ఇంక మేము వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో అంతా అది పోతుంటే ఎట్లా అనిపించిందంటే ఏదో స్కూల్కి వచ్చి తర్వాత సాయంత్రం అయితే స్కూల్ నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు ఎలిఫెంట్ విస్పర్ అనే సినిమా చూసినట్టయితే కానీ, అదే ఆస్కార్ విన్నింగ్ సినిమా, అందులో బొమ్మన్ అని బెల్లి ఉంటారు కదా, వాళ్ళనైతే కలిసింటాం అనమాట. సో ఆమెతో మంచిగా మాట్లాడినాం అనమాట. ఇది ఫ్రెండ్స్ యొక్క బ్లాగ్ గురించి. కమ్ రా అంజలి బేబీ, కమ్ హియర్. ఎక్కడ అంజలి, మనం ఎక్కడికి వచ్చాము అంజలి? పెరంబికులం, కేరళకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. మొత్తం అడవి మధ్యలో ఉన్నాము. పులులు, సింహాలు లేవు, పులులు, లెపర్డ్స్ ఇవన్నీ రావచ్చు. ఈరోజు చూద్దాం, మనకు అదృష్టం ఉంటే కనిపిస్తుంది. మీకు మొత్తం అడవి అంతా చూపిస్తాను అండి. ఇది దట్టమైన కారడవి, ట్రైబల్స్ ఉండే ఏరియా కదా ఇది. ట్రైబల్స్ ఉండే ఏరియా. కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రోడ్ అండర్ కన్స్ట్రక్ట్. పే యాజ్ యర్ హార్ట్ ఫీల్స్. కొటేషన్ మామూలుగా వెళ్ళాగా. ఎవర్రా వీళ్ళంతా? ఇన్ఫర్మేషన్ ఆఫీస్ పెరంబికులం. మంచి వ్యూ, బాగుంది పొద్దున వ్యూ. ఇది పాతది, ఎప్పుడో కట్టిరు. మొత్తం అంతా ఎంతమందో ట్రైబ్స్ అన్నారు కదా. ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అంట పెరంబికులం. ఎంటర్ టు పెరంబికులం. ఉంది. ఇక్కడ చూడు ఎంత బాగా స్టే ఉంది. బ్యాంబూ దీంతో అంత చేసినారు. ఏమో మాట్లాడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది ఈ వ్లాగ్ వచ్చేసి పెరంబికులం టైగర్ రిజర్వ్ గురించి అనమాట. సో కేరళకి అయితే ఎంటర్ అయిపోయినాము. నిన్న వల్పరై తమిళనాడు నుంచి ఇంకా నైట్ పెరంబికులంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ 2 days ఉంటాం అనమాట. సో పెరంబికులంలో మొత్తం ఏమేమి మేము ఎక్స్ప్లోర్ చేస్తామంటే కానీ, ఈరోజు వచ్చేసి ట్రెక్కింగ్ ఉంటుంది అడవిలో. ఒక ట్రెక్ చేసుకుంటూ ఫారెస్ట్లో ఏమేమి స్పీషీస్ ఉంటాయి అనే దాని ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మాకు ఒక గైడ్ని అయితే ఇచ్చింది. ఒక గైడ్ అంటే ఒక న్యాచురలిస్ట్ లాగా, అంటే అక్కడ ఒక ట్రైబ్ అనమాట. అతనికి మొత్తం ఆ యొక్క అడవుల గురించి ఇవంతా తెలుసు అనమాట. ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కాబట్టి దాని గురించి అంతను తెలిసి ఉంటుంది. ఇంకా వాళ్ళని ట్రైన్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూసినట్టయితే కానీ టూరిస్టులు అంతా వస్తుంటారు కదా. సో ఇక్కడ మీరంతా చూడొచ్చు, చాలామంది ట్రైబ్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఇంకా ఇట్లా స్టాల్స్ ఇవన్నీ పెట్టుకొని అట్లా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇంకా నైట్ వచ్చేసి డ్యాన్స్ షో ఉంటుంది, అంటే ట్రైబల్స్ అంతా డ్యాన్స్ చేస్తారు. సో అట్లా ఎంప్లాయ్మెంట్, ఇట్లా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట టూరిస్టులు రావడం వల్ల. ఇంకా ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు, ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫారెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా బ్యాంబూ రాఫ్టింగ్ ఇవంతా ఈ యొక్క వ్లాగ్లో మేము కవర్ చేయబోతున్నాం.
సో లెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంక ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా బస్ స్టాండ్ అనమాట. ఎంత బాగుందంటే బస్ స్టాండ్ అంతా మొత్తం ఆర్ట్స్తో డ్రా చేసుకొని ఎంత క్లీన్గా ఉన్నిందో ఊరైతే కానీ. ఎక్కడ చూసినానో మంచి సీన్స్, మంచి క్లీన్గా పెట్టుకున్నారు ఊరైతే కానీ. ఇంక ఇక్కడ చూడొచ్చు పాతది మ్యాంగో చెట్టు ఒకటి ఉన్నింది. ఇంకా మార్నింగే ఇంకా మేము అట్లా కాఫీ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా టైగర్ రిజర్వ్ ఇవంతా చూడనీకైతే కానీ. ఇంక ఇక్కడ వచ్చేసి మాకు 2 days స్టే అంతా ఉన్నప్పటికీ ఫుడ్ మాకైతే ఫ్రీ ఉన్నింది. అదంతా థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే, మాకు ఒక ప్రొఫెసర్ ఉంటారు మ్యామ్ వాళ్ళు, రీజా మ్యామ్ అని. ఆ మ్యామ్ వాళ్ళే పాపం మాకు 2 days అరేంజ్మెంట్స్ అంతా చేసింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకెక్కడ చూసినా కూడా ఇక్కడ ఇండియన్ గాస్ అయితే చూడొచ్చు. సో ఎక్కడ చూసినా గాస్ అనేటివి ఉంటాయి. ఇంకా డ్యామ్స్ కూడా చాలా ఉన్నింది, ఒక 3-4 డ్యామ్స్ కూడా ఉన్నింది. సో అది మేము నెక్స్ట్ బ్లాగ్ అంటే రేపు చూడబోతున్నాము. ఇంక ఇక్కడ చూడొచ్చు డ్యామ్ గురించిను, ఇంకా టైగర్ రిజర్వ్ ఎలా ఉంటుంది ఈ ప్లేస్ ఇవంతా కూడా. పెరంబికులం అనేది పాలకాడ్ డిస్టిక్లోకి వస్తుంది. ఇది టైగర్ రిజర్వ్గా 2009లో డిక్లేర్ చేస్తున్నారు. మొత్తం ఏరియా చూస్తే 643 square kilometers ఏరియా ఉంటుంది. ఇంకా అక్కడ ఫారెస్ట్ టైప్స్ వచ్చేసి ఎవర్ గ్రీన్, మౌంటైన్ డిస్ట్రెస్ టైప్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు 10 sacred ఫ్లవర్స్ ఇన్ పెరంబికులం, అంటే ఏవేవి వాళ్ళు పూజింపదగ్గబడ్డ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట, ఫ్లవరింగ్ ట్రీస్ అన్నీ. ఇంకా దీని తర్వాత ట్రెక్ అయితే వెళ్ళిపోయినాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఏవేవి ఫ్లవరింగ్ ట్రీస్ ఇవంతా ఉన్నాయి అని అనేసి. ఇంకా ట్రెక్ ఇంకా స్టార్ట్ కాకముందు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ బాబు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇతనే అనమాట మాకు 2 days గైడ్గా ఉన్నింది. ఇక్కడ మీరు ఇంకా వినొచ్చు అనమాట. ఇక్కడ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారంటే కానీ 4 types ఆఫ్ ట్రైబ్స్ ఉన్నారు. మలసర్, మలసర్, కదర్, ముతువన్, ఇలా 4 types ఆఫ్ ట్రైబ్స్ అనేది ఉంటున్నారు అనమాట. సో ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ వినొచ్చు. ഞങ്ങളെല്ലാവരും 2000 മേൽ പകൽ സമയങ്ങൾ. Most animals which are predatory in nature, like jungle cat, leopard, tiger, rusty spotted cat, all those cats are more active in the night time and evening and morning times, dusk and dawn. So മൃഗങ്ങൾ ഇങ്ങനെ നമ്മൾ കാട്ടിൽ പോകുമ്പോഴത്തെ ఇంకా ఇక్కడ ట్రీస్కి అంతాను బోర్డింగ్ అనేది అంతా ఉన్నిందనమాట. అంటే ట్రీస్ ఏ ట్రీకి ఏమేమి అని ఆ యొక్క నేమ్స్ అనేటివి వేసింది. ఇక్కడ డామినెంట్ స్పీషీస్ చూసినట్టయితే టర్మినేలియా స్పీషీస్ అనేది డామినెంట్గా ఉన్నది. దాని యొక్క స్పీషీస్ ఏవేవంటే పానికులేటా, బెల్లరికా, చెబులా, ఇవన్నీ డామినెంట్ స్పీసీస్ అనమాట. డామినెంట్ స్పీసీస్ అంటే ఎక్కువ అక్కడ ఉండేవి ఇంకా హైట్ ఉన్న ట్రీస్ అనమాట. దాన్ని డామినెంట్ ట్రీ స్పీసీస్ అని అంటాము. సో ఇంక ఇక్కడ ట్రెక్, మా యొక్క ఎంజాయ్మెంట్ ఇవన్నీ మీరు ఇంకా చూడొచ్చు. జనగణమన పాడి ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి. చూస్తున్నాను. బాబా వయసు వేస్తానుగా. చూసి దిగు ఆఫ్టర్ వర్డ్స్. పట్టుకో. this is jungle cat. with the tiger butt mark. That one is tiger. Also called then not a big butt mark. Also వెనకిందా
కృష్ణ ఎక్కడ లేపాడు രാവിലെ പോയതല്ലേ లేపాడు వెళ్ళి മാത്രമല്ല നല്ല വെള്ളമാണ്. അവിടെ നിന്ന് ആരൊക്കെ മുഖം കഴുകി? We saw the pugmas of tiger, leopard, as well as jungle cat. The water is very pure there. How many of you washed your face? Me. Then drinking. And drinking water. ഓക്കെ, കളിച്ചതേ ഉള്ളൂ. മുഖം ഒന്നും ചില കഴുകി, ആൾക്കാർ മുങ്ങി. മുഖം കഴുകി. ചിലർ ആരെങ്കിലും കുടിച്ച Anybody drank? ആ കുടിച്ചതിൽ എന്താ കിട്ടിയത്? Any specific difference in the water? ടേസ്റ്റ് അത്രയ്ക്കൊന്നും കിട്ടിയില്ല. പക്ഷെ നല്ല വെള്ളമാണ്, പ്യൂർ വെള്ളമാണ്. Not much tasty, but pure. നല്ല മെഡിസിനലി വാല്യൂബിൾ ആണ്. Very valuable medicinal. മെയിന് ആ ചെറിയൊരു അരുവിയും കൂടി ഈ എവർഗ്രീൻ ഫോറസ്റ്റിന്റെ ഒരു ഇൻഫർമേഷൻ കൂടിയാണ്. That stream is also an information source for evergreen forest. അത് കഴിഞ്ഞ് പിന്നെ നമുക്ക് കടുവയുണ്ട്, പുള്ളിപ്പുലിയുണ്ട്, കാട്ടുപൂച്ചയുണ്ട് എന്നൊരു ഇൻഡയറക്റ്റ് എവിഡൻസും നമുക്ക് കിട്ടി. We got indirect evidence of all those animals also. അതിനെ കണ്ടില്ലെങ്കിലും അപ്പൊ അതും രാവിലെയാണ്, ഏർലി മോർണിംഗ് ആണ് അത് വാക്ക് ചെയ്തത്. And that too, it is a fresh ാണ് കൊടകൾ പോലെ. trees have an umbrella like structure. പിന്നെ മരങ്ങളുടെ വേര് മേലെ തന്നെ ഉണ്ട്. The roots of the trees are superficial. മണ്ണും നല്ല സോഫ്റ്റാണ്. മണ്ണ് Soil is very soft. പിന്നെ സൂര്യപ്രകാശം ധാരാളം ലഭിക്കാത്ത ഇപ്പോൾ കണ്ട അരുവി വെള്ളം, ആ വെള്ളം ഒഴുകിക്കൊണ്ടിരിക്കുന്നു. ഒരുപാട് വെയിലാകുമ്പോൾ, കാരണം നല്ല തണുപ്പും അവർ ആ ചൂടിനെ നിയന്ത്രിക്കുന്ന എല്ലാ മരങ്ങളും തറയിൽ ആ സൂര്യപ്രകാശം കിട്ടിക്കഴിഞ്ഞാൽ ആ മണ്ണിൻ്റെ ഈർപ്പവും നനവും ഇല്ലാതായി പോകും. അതുകൊണ്ടാണ് ഇവിടുത്തെ ഒരു ഘടന അങ്ങനെ. Not just because of the soil, but also because they protect the tiger, ബാക്കിയുള്ള സാധനങ്ങൾ അതിനെല്ലാം സംരക്ഷിക്കും. ടൈഗറെ സംരക്ഷിക്കുമ്പോൾ മറ്റുള്ളതെല്ലാം നമുക്ക് സംരക്ഷിക്കപ്പെടുന്നു. കടുവയിൽ ചെറിയ ഇൻഫർമേഷൻ നമുക്ക് എടുക്കാം. ഒരു കടുവ നമുക്ക് നേച്ചറിൽ ആയിട്ട് അത് ജീവിക്കുന്നത് അതിൻ്റെ വയസ്സ് എത്രയായിരിക്കും? 30 ബാക്കി 45 ബാക്കി ശരി, നമുക്ക് 45 ആകാം, 30 ആകാം. ഇങ്ങനെ വരികയാണെങ്കിൽ വൈൽഡ് ലൈഫിൽ 18, 20, 16. സൂവിലാണെങ്കിൽ 20, 22 ഒക്കെ വരാം. കാരണം 30 ഫീമെയിൽ 150, 200 എങ്ങാണ്ടൊക്കെ എത്തും. 150 വരാം. കടുവയുടെ പ്രധാന ഭക്ഷണം, നമുക്ക് ഇവരെ എത്ര കിലോഗ്രാം ഒരു നേരം ഭക്ഷണം എടുക്കും? How many kilograms they will eat? 40. At a time. ഒരു നേരം
25, 30, 25, 30, 35, sometime 40. ഒരു നേരം നല്ല ഭക്ഷണം കഴിക്കും. One time they will have very heavy food. അപ്പം അതുകൊണ്ടാണ് നമ്മൾ അവർക്ക് അത്രയും ഭക്ഷണം വേണമെങ്കിൽ എന്ത് ചെയ്യണം? ഇന്ത്യൻ ഗോറ് പ്രധാനം. അത് കഴിഞ്ഞാൽ സാമ്പാർ. If they need so much food, we need to have a good population of Indian gour as well as sambar. ചില സമയം ഇതിനെയും പിടിക്കും, ഈ മൗസ് ഡിയറിനെയും പിടിക്കും, ബാർക്കിംഗ് ഡിയറിനെയും പിടിക്കാം. Sambar deer and mouse deer and മൗസ് ഡിയറിനെയും പിടിക്കാം. They can feed on mouse deer and barking deer also. ഇത് ഈ ഇര പിടിക്കുന്ന സമയം ഫസ്റ്റ് അറ്റംപ്റ്റ് തന്നെ കിട്ടിയെന്ന് വരാം. They may be able to be successful in the first attempt. അല്ലെങ്കിൽ കുറേ ശ്രമിക്കും. Or they may have to try many times. 18-20 തവണയെങ്കിലും ശ്രമിക്കും. 20 times. ഗോറിനെ പിടിക്കണം. If a tiger wants to catch a gour, how does it? What is its strategy? ഒളിച്ചിരുന്ന് ചാടും, ഒളിച്ചിരുന്ന് പിടിക്കും, അല്ലേ? ഇല്ലേ? Hide and jump. Right? പക്ഷേ ഈ സസ്യഭോജികൾ എപ്പോഴും അവർ വളരെ ശ്രദ്ധയാണ്. അതുകൊണ്ടാണ് പെട്ടെന്ന് കഴിക്കുമ്പോൾ എന്തെങ്കിലും ശബ്ദം കിട്ടിയാൽ ആ ഗ്രൂപ്പിൽ ആരെങ്കിലുമൊക്കെ ഒന്ന് ഉഷാറായി. Herbivores are always very careful, alert. They will, at least one among them, will be always looking here and there, being not fresh at that stage, at that decomposing stage. ദഹിക്കാൻ എളുപ്പം. പിന്നെ Anything else? లైనస్ ఏమిది? టైగర్ గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్. మీద వస్తాయేమో. సార్ నువ్వు నాడు ఫాస్ట్. చూడు మాన్స ఇది చూడు Glycosis pentaphylla indicator pentaphylla. ఫైనల్గా వచ్చేసినాం. ఆఫ్టర్నూన్ వచ్చేసి డెప్యూటీ డైరెక్టర్తో ఇంటరాక్షన్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి రెవెన్యూ జనరేట్ అయ్యేదంతా మొత్తము టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ తరపు నుంచి అన్ని వైల్డ్ లైఫ్కి కూడా ఆ అమౌంట్ అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా లంగూస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా దాని తర్వాత బ్యాంబూ రాఫ్టింగ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఈవినింగ్. ఇక్కడ చూడొచ్చు ఇది కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట అక్కడ ఉన్న లోకల్స్కి. సో ఇది కూడా ఒక టూరిజం స్పాట్ లాగా బాగుంది అనమాట. మొత్తం అంతా ఒక 1 hour మొత్తం రాఫ్టింగే ఉన్నింది. అంతా బ్యాంబూ లాంటి ఒక బోట్లో తీసుకెళ్ళింది అనమాట. ఇంకా ఇక్కడ చూడవచ్చు మీరు అంతా.
ఒకటే జాతికి చెందిన వాళ్ళు. పెరంబకులం లాస్ట్ డే ఫ్రెండ్స్. అక్కడ మన ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టిఫిన్ దేనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ట్రైబల్ పీపుల్స్ ఎలా షాప్స్ ఇవన్నీ పెట్టారో చూడండి. ఇది ఎక్కువ షాప్. మా వాళ్ళు అంతా వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటికీ మీకు అర్థమైపోయింటుంది, ఇది పెరంబకులం సెకండ్ డే లాస్ట్ డే విజిట్ అనమాట. సో ఈ వ్లాగ్లో మొత్తం మేము డ్యామ్ కవర్ చేసినాము. తర్వాత ఇంకొకటి కన్నెమర టీక్, వరల్డ్ లార్జెస్ట్ టీక్ అనమాట. సో ఆ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. సో మార్నింగ్ అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. సో పెరంబకులంలో వచ్చేసి 4 డ్యామ్స్ ఉన్నాయన్నమాట. పెరువారిపాలెం డ్యాము, తూనకడవు డ్యాము, అలియర్ డ్యాము, పెరంబకులం షెల్టర్ డ్యామ్. సో మేము వెళ్ళింది వచ్చేసి పెరంబకులం షెల్టర్ డ్యామ్. ఈ డ్యామ్ మొత్తం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. కానీ ఓనర్షిప్ వచ్చేసి కేరళ వాళ్ళు మాత్రం ఉంటుందన్నమాట. అంటే ఈ అలియర్ ప్రాజెక్ట్ అనేది, ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల ఇరిగేషన్ అనేది, వాటర్ అనేది 2 స్టేట్స్ కూడా షేర్ చేసుకుంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఇది మొత్తం వచ్చేసి పెరంబకులం డ్యామ్ అనమాట. ఈ డ్యామ్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసినారంటే 1958 నుంచి 90 మధ్యలో కామరాజు అనే ఒక తమిళనాడు మినిస్టర్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారనమాట. ఇది ఒక ఎంబాంక్మెంట్ డ్యామ్ అనమాట. అంటే చుట్టూ వాల్స్ అనేది ఉంటాయి అనమాట. అంటే ఫ్లడ్స్ ఇవన్నిటిని ఆపనీకి ఉండే డ్యామ్ అనమాట. ఎంబాంక్మెంట్ డ్యామ్ అంటారు దీన్ని. సో ఇదనమాట ఈ యొక్క పెరంబకులం డ్యామ్ గురించి అయితే. కానీ నెక్స్ట్ ఇంకా డ్యామ్ చూసుకున్న తర్వాత కనిమర టీక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇవంతా దగ్గరలోనే ఉంటాయి. సో కనిమర టీక్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ టీక్ ట్రీ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు డేటా అంతా ఎంత హైట్ ఉంది, ఎంత గ్రిత్ ఉంది. 42.39 మీటర్స్ హైట్ ఉంది. గ్రిత్ వచ్చేసి ఎంత ఉందంటే ప్రెస్ట్ హైట్ దగ్గర 7.24 మీటర్స్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు దీన్ని కనిమర టీక్ని విజన్ ట్రీగా కూడా అంటారు. అంటే దాన్ని కట్ చేసినప్పుడు అంటే బ్లడ్ లాగా ఊజింగ్ లిక్విడ్ అనేది వచ్చిందన్నమాట. సో దాన్ని విజన్ ట్రీగా కూడా అనేటోళ్ళు అనమాట. ఇంకా మాకు ఒక సడన్గా మాకు ఏమని కనిపించింది అంటే అక్కడ ఎలిఫెంట్ కనిపించింది. వైల్డ్లో కనిపించడం అంటే పెద్ద సాహసం అని చెప్పొచ్చు. సో అక్కడ బ్యాంబూ అంతా తింటుంది అనమాట. సో సైలెంట్గా మేము వైల్డ్లో ఎలిఫెంట్ అయితే చూస్తాం. അതിൻ്റെ സൈസ് കണ്ടില്ലേ, നല്ല കൊമ്പാണ്, നല്ല ആരോഗ്യമുണ്ട്. നമ്മൾ എന്തെങ്കിലും കാണാൻ ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా పెరంబకులం అలియర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అనమాట. అంటే ఏంటంటే కానీ తమిళనాడు గవర్నమెంట్ తర్వాత కేరళ గవర్నమెంట్ ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చినారు. అంటే వాటర్ అనేది షేరింగ్ చేసుకోవాలి అని. అంటే ఈ యొక్క కేరళ వాళ్ళు ఎంత షేర్ చేసుకుంటారు వాటర్ అంటే కానీ 7,250 మిలియన్ క్యూబిక్ ఫీట్ అనేది మన కడవు వైర్ అనే దీనికి షేర్ చేసుకుంటారు. తర్వాత ఇంకా తమిళనాడులో చూస్తే కానీ 12,300 మిలియన్ క్యూబిక్ ఫీట్ టు షోలేయర్ రిజర్వాయర్కి అయితే కానీ షేర్ చేసుకుంటారు అనమాట. సో ఈ అగ్రిమెంట్ అనేది May 29, 1970లో అగ్రిమెంట్ అనేది జరిగిందన్నమాట. 2 స్టేట్స్కి మధ్యలో వాటర్ అనేది షేరింగ్ ఉండాలి అని
ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. సో ఇదే పెరంబకులం ఆలియా ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అనమాట. ఇంకా పెరంబకులంలో అయితే విజిట్ అనేది అయిపోయిందనమాట. సో పెరంబకులం నుంచి త్రిశూర్కి అయితే వచ్చేసినాం అనమాట. త్రిశూర్లో ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ, తర్వాత కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇలాంటివన్నీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో త్రిశూర్ కూడా ప్లేసెస్ అన్నీ మంచిగా ఉన్నాయి. సో ఆ బ్లాగ్ కూడా రాబోతుంది. సో అది కూడా చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అంత ఫారెస్ట్ రిలేటెడ్ రీసెర్చ్ అంతా కూడా ఉంటుంది. సో ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట. నైట్ ఇంకా అక్కడే త్రిశూర్లో స్టే ఉండేసి ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే ఫారెస్ట్రీ కాలేజ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి త్రిశూర్లో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసినామో ఆ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ వేలానికర అనే ప్లేస్లో ఫారెస్ట్రీ కాలేజ్కి అయితే వచ్చింది. సో వీళ్ళు కాలేజ్ గురించి అంతా అంత ప్లే చేసింది. తర్వాత ఇప్పుడు ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ అంతా ఎలా ఉంటుంది అని చూడడానికి ఒకరి కుట్టటన్స్ అనే ఒక వాళ్ళ వ్యక్తి వాళ్ళ హోమ్కి అయితే వెళ్ళింది. సో అక్కడ ఆగ్రో ఫారెస్ట్రీ వాళ్ళు ఎట్లా చేస్తారు అదంతా చూసింది. దాని తర్వాత సిల్వికల్చర్ డిపార్ట్మెంట్ అంటే కాలేజ్లోని సిల్వికల్చర్ అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ చూసింది అనమాట. ఆ బ్లాక్ చూసింది. నెక్స్ట్ కేఎఫ్ఆర్ వెళ్ళింది, కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దాని తర్వాత మా సార్ వాళ్ళదే హోమ్ ఉండింది. వాళ్ళ ఇంటికి పోయి అంతా చూసేసుకుని వచ్చిన తర్వాత నైట్కి బీచ్ అయితే వెళ్ళినమాట. సో ఇక్కడ మీరు ఇంకా చూడొచ్చు కాలేజ్ అనమాట. మొత్తం కాలేజ్ ఎట్లా ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ వైజ్ అంతా అని కూడా. And Management College and one Climate Change and Environmental Sciences College. It also has 6 regional agricultural research stations, 7 Krishi Vigyan Kendras, 15 research stations and 16 research and extension units. The university has also one Institute of Agricultural Technology offering Diploma in Agricultural Sciences. KAU is the principal organization in the state that creates human resource required for the agricultural sector of the state. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ. ఇదంతా మొత్తం క్యాంపస్, వెనకనే మెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అదంతా చూసుకున్న తర్వాత అప్పుడే చెప్పాను కదా కుట్టటన్స్ హోమ్ అంటే వీళ్ళ ఇంటికైతే వెళ్ళాను అనమాట. ఒక అతని వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళే అనమాట. సో వీళ్ళు ఏంటంటే కానీ మీకు నార్మల్గానే తెలుసు మన కేరళలో ఎట్లుంటుంది అంత మొత్తం వాళ్ళు ఇంటి చుట్టూ హోమ్ గార్డెన్స్ అవన్నీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ హోమ్ గార్డెన్లో ఎట్లా ఉన్నింది అంటే ఇదేం మోడల్ అంటే ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్. అంటే అగ్రికల్చర్ తర్వాత ఫారెస్ట్రీ క్రాప్స్ రెండు వేస్తే దాన్ని ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ అంటాము. ఇంకా ఈ సార్ వాళ్ళు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే అక్కడ ఎన్ని లేయర్స్ ఆఫ్ ట్రీస్ అనేది ఉన్నాయి అని మనం చూసినట్టయితే కానీ ఎప్పుడైనా కానీ ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్లో చూస్తే గ్రౌండ్ లేయర్, తర్వాత షబ్ లేయర్, హబ్ లేయర్, ఇట్లా ఒక 5 to 6 లేయర్స్ అనేవి ఉంటాయి. గ్రౌండ్ లేయర్లో చూసినట్టయితే జింజర్ ఇలాంటివన్నీ ఉంటాయి. షబ్ లేయర్లో చూస్తే బనానాస్, సిట్రస్ ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. అండర్ స్టోరీ అంటే కానీ
ఇప్పుడు అంటే మొత్తం అంతా షేడ్ కింద పెరిగే చెట్లు అనమాట. అంటే వాటర్ యాపిల్ చెట్లు ఇట్లావన్నీ కెనోపీ ట్రీస్ అని ఉంటాయి. కెనోపీ లేయర్ అని ఉంటుంది. అంటే జాక్, మ్యాంగో ఇట్లావన్నీ కెనోపీ లేయర్ అంటారు. ఎమర్జెంట్ లేయర్ అంటే ఇంకా అన్నిటికన్నా హైయెస్ట్ ఉన్న ట్రీస్ అనమాట. అంటే ఇప్పుడు అరకానట్ కావచ్చు, లేకుంటే కోకోనట్ కావచ్చు, ఇట్లా హైట్ ఎక్కువ పెరిగేది, ఇట్లా లేయర్స్ లెక్క ఉంటుంది. దాన్ని మల్టీ టైర్ సిస్టమ్ అంటారు. సో దాన్ని అగ్రోఫారెస్ట్రీ మోడల్లో అదొక సిస్టమ్ అన్నట్టు. అంటే ఇట్లా ఒక్కొక్క లేయర్స్ లెక్క ఉంటుంది అనమాట. సో అట్లా ఈ యొక్క గార్డెన్ అంతా మెయింటైన్ అయ్యి ఉంటుంది. అంటే తక్కువ ప్లేస్లోనే మనం ఏంటంటే కానీ ఎక్కువ లేయర్స్ పెంచే కొద్ది ఏమవుతుంది అంటే కానీ మనకి ఎక్కువ ట్రీస్ కావచ్చు, షాప్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఇంకా సార్ వాళ్ళు ఇంకొక ట్రీస్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు. 1000 rupees black gold, you know. So this one is a ornamental climber, money plant. It's a special kind of forest in Kerala, Myristica forest, especially in the northern part of Kerala. It is not this tree. This is not Bombax, this is Ceiba pendandra. Okay, Ceiba pendandra is different. You see the bark is very greenish in color, whereas in the Bombax, have you seen this one? After saying the name, you will be familiar with it. Very common species. You know, home garden, we said that we seldom fertilize the land because green manure. Yeah, one thing is green manure, another is nitrogen fixing tree. So the pepper grow very well on this particular tree. So pepper, you know, that is the pepper. This one, and we can eat like sweet potato, no, tapioca, similar taste only, good in starch, healthy, nutritious. These are all edible parts of this plant. Underground stem. These are rotten. You see latex. You see latex is coming, white latex. So the family. Okay, Krishna, scientific name. Kadachaka, it is a sweet sea plant. Which one is sweet? Can you just Google that? Tree. And fruits are very tasty. Like that much size. That is actually jackfruit. Not that much big. It will be this much size only. Jackfruit. Size actually very. పుట్టపర్తి కూడా ఉంది. Puttaparthi is where? ఆంధ్ర సైడ్. There they are making Naga chambu. Naga chambu, are you familiar? Naga chambu is a traditional incense only, incense stick. So that means when you are having a wound, we will simply crush the leaf and place it in the wounds. The wounds get ornamented. ఇంకా రాలేదు. ఇంకా ఆగల బాగా. It is I forgot its name, but it is not Bambus vulgaris. It is yellow bamboo, and a variety is also there, green in color. That is also Bambusa vulgaris. All mixes. Another component is banana. Nendran banana. Variety. I'm telling Variety. varieties of banana. Big banana with which we make chips. Yeah. Now chips is very much being made by our granite. Tissue culture robusta or greens are. Species, sir. Species mainly rubber. Tani is Terminalia bellarica. Sarala. These are all common Malayalam names. Old generation's name. ఇంకా హోమ్ గార్డెన్ చూసేసిన తర్వాత నెక్స్ట్ మేము ఫస్ట్ చూసిన ప్లేస్ అంటే కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీకి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ ఒక డిపార్ట్మెంట్ చూద్దాం అనేది సిల్వికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే మాకేంటంటే కానీ ఫారెస్ట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని కోర్సెస్ లాగా ఉంటాయి. ఇందులో ఒక డిపార్ట్మెంట్ అన్నట్టు. సో ఒక డిపార్ట్మెంట్ అయితే చూడనీకి వచ్చినాము. అందులో మొత్తం అంతా ప్రతి ఒక్క ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినదంతా ఒక సెంటర్ అయితే ఉన్నింది. సో ఇక్కడంతా మీరు చూడవచ్చు ఆ యొక్క సెంటర్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ట్రీస్ గురించి, డిసీజెస్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నింది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట.
ఇంకా కాలేజ్ క్యాంటీన్ దగ్గరే లంచ్ చేసి కేఎఫ్ఆర్ఐకి అయితే రిటర్న్ వచ్చేసినాం. కేఎఫ్ఆర్ఐ అంటే కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ మేము చూసింది వచ్చేసి సీడ్స్ కలెక్షన్ అనమాట. వీళ్ళు డిఫరెంట్ సీడ్స్ అనేది కలెక్ట్ చేసి స్టోర్ చేస్తుంటారు. సో ఆ డిపార్ట్మెంట్కి అంతా వెళ్ళి ప్రతి ఒక్క సీడ్స్ని అయితే చూసినాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఏ సీడ్స్ ఎట్లా స్టోర్ చేస్తున్నారు ఇవంతా కూడా. ఇంకా మీరు ఇందాక చూసినట్టు బ్యాంబూ నర్సరీస్, దాని ట్రీట్మెంట్స్, అట్లా రీసెర్చ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా మ్యూజియంస్ ఉంటాయి. వైల్డ్ లైఫ్ మ్యూజియం కావచ్చు, సాయిల్ మ్యూజియం, ఇట్లా అన్నీ చూడొచ్చు అనమాట. వైల్డ్ లైఫ్ మ్యూజియంలో ఎండమిక్ మ్యామల్స్ కావచ్చు, వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించినవి మ్యామల్స్వి, రెప్టైల్స్వి, బర్డ్స్వి ఇవన్నీ కూడా అక్కడ ఆ మ్యూజియంలో స్టోర్ చేస్తుంటారు అనమాట, వైల్డ్ లైఫ్ మ్యూజియంలో.
soil. So laterite soils are formed in areas where we get rain followed by dry season, again rain, dry. Alternate. So the thing is that in the valley, actually when there is a rain or something, no, all that organic matter, everything will be accumulated in the valley. And the specialty of Shola is that these are seen in some carbon will be stored in soil, but that is not the case. When it comes to this tropical climate means it will be more humid and hot in nature. That is the ones which you have seen now. Human influence is not there, and nature also has some role there. But coming to this side, we have this dry desert factors. So once this underlies loss, that means once this forest is lost means they hold that much soil with them. So this property is used in areas where we have the soil. No? It will not be washed out. So it will be protected, especially the river banks. This rubber plantation and teak plantation, these are actually monomer. It is a tree plantation. We don't apply much fertilizer. So here for the next season, we go for planting the same tree, like same. Actually, see, we dig a pit like this. A pit. Go. ఇంత దగ్గరనా? బాగుంది కదా? హాయ్ మ్యామ్. అయ్యో బాగుంది కదా? ఈ వ్లాగ్ వచ్చేసి డే 2 ఇంక్లూసివ్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ డే వచ్చేసి ఫారెస్ట్రీ కాలేజ్, తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ చూసినాం. సో సెకండ్ డే వచ్చేసి వాడకనాథన్ ఫేమస్ టెంపుల్, తర్వాత చర్చ్, ఇంకొకటి నర్సరీ అయితే చూసినాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇంకా కేరళ స్టైల్లో డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు.
ఇంకా టెంపుల్ చర్చ్ చూసుకొచ్చిన తర్వాత సెంట్రల్ నర్సరీకి అయితే వెళ్ళిపోయినాము. ఇది నిలంబూర్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ మేము కంపోస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో, పాటింగ్ మిక్స్చర్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో నేర్చుకున్నాము. గ్రీన్ మెన్యూర్ని చాప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ton ఉంటే కానీ దానికి 1 kg యూరియా అనేది యూస్ చేస్తారు అనమాట. టెంపరేచర్ సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటారు. తర్వాత ఇది 60 days 1 turnలోనే తిప్పుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 16 days ఆల్టర్నేట్ డేస్లో తిప్పుతుండాలి. 18 days ఎవ్రీ 3rd day, తర్వాత నెక్స్ట్ 16 days ఎవ్రీ 4th day, నెక్స్ట్ 10 days ఎవ్రీ 5th day అట్లా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా టర్న్ చేస్తూ ఉంటూ మనకు ఒక కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. తర్వాత దాన్ని డ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అలానే పాటింగ్ మిక్స్చర్ కూడా చెప్పాను అనమాట. అంటే కంపోస్ట్, శాండ్, సాయిల్ ఇలాంటి కొన్ని మిక్సర్స్, కొన్ని మెజర్మెంట్స్ చేసుకున్న తర్వాత ఇట్లా పాటింగ్ మిక్స్చర్ అనేది తయారు చేస్తారనమాట. సో ఇట్లా ఈ నర్సరీ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ మేము KFRI స్టే దగ్గరకు వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే వచ్చేసి టీక్ ఇవన్నీ మ్యూజియంస్ అవన్నీ చూసినాం. సో అవన్నీ చూడాలంటే కానీ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ ఆఫ్ త్రిశూర్ వ్లాగ్ అనమాట. అంటే నిన్న మొత్తం ఏంటంటే కానీ చర్చ్, తర్వాత టెంపుల్, తర్వాత నర్సరీ ఇవన్నీ చూసినాము. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే కానీ కెనోలీస్ ప్లాట్, ఇదంతా నిలంబూర్లోనే అనమాట. కెనోలీస్ ప్లాట్, తర్వాత టీక్ మ్యూజియం, తర్వాత టీక్ మ్యూజియం దగ్గరే గార్డెన్, ఇంకా నెక్స్ట్ బ్యాక్ టు బెంగళూరు అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా సౌత్ ఇండియా రిలేటెడ్ అన్నీ అనమాట. సో మేము ఏంటంటే కానీ ఒక 15 days సౌత్ ఇండియా ట్రిప్ అయితే వచ్చినాం అనమాట. మొత్తం కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ప్లేసెస్వి కూడా. సో ఇంతకు ముందు అన్ని బ్లాగ్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా అవన్నీ చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనం కెనలీస్ ప్లాట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము రాకముందు ఏంటంటే కానీ అక్కడ హ్యూమన్స్ అంటే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి. సో అవన్నిటికీ ఫెన్సింగ్, తర్వాత కొన్ని పిల్లర్స్ ఇవన్నీ ఉంటాయి డిమార్కేషన్ కోసం అవన్నీ కూడా. ఇక్కడ ఫస్ట్ ఇది చూసినట్టయితే కానీ వరల్డ్లోనే ఫస్ట్ మ్యాన్మేడ్ ప్లాంటేషన్స్ అనమాట, టీక్ ప్లాంటేషన్స్. ఇవి ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారంటే కానీ హెన్రీ వాలెంటైన్ కెనలీ అనే అతను 1846లో ఎస్టాబ్లిష్ చేశాను అనమాట ఈ యొక్క ప్లాట్లో. అందుకే ఇది కెనలీస్ ప్లాట్ అని అంటారు. కానీ World War I అప్పుడు టింబర్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేసినారంటే కానీ ఒక పార్ట్ మొత్తం ప్లాట్స్గా హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. తర్వాత దీన్ని ప్రిజర్వ్ చేసినాను అనమాట, రీసెర్చ్ పర్పస్ ఇవన్నీ కూడా 1998లో. తర్వాత ఇక్కడ టీక్ది మీరు చూసినట్టయితే కానీ గోల్డ్ డిపాజిట్స్ అనేటివి జరుగుతుంది అనమాట. సో దానివల్ల షైనింగ్ ప్రాపర్టీ అనేది ఈ యొక్క టీక్లో వస్తుంది. ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఈ యొక్క ప్లాట్లో టీక్ టింబర్ అనేది. ఇంకా సైడ్ చూసినట్టయితే కానీ చాలియర్ రివర్ అనేది ఉందన్నమాట బార్డర్స్లో. చాలియర్ రివర్ అనేది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ అనమాట కేరళలో. దీన్ని బెపోర్ రివర్ అని కూడా అంటారు అనమాట. ఇది వయనాడ్, తర్వాత మలపురం ఇలాంటి ప్లేసెస్లో అంతా కూడా ఈ యొక్క రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఈ యొక్క కెనలీస్ ప్లాట్ గురించి ఇన్ఫర్మేషన్. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే కానీ అగ్రికల్చర్ అంటే రెవెన్యూ ల్యాండ్లో చూసినట్టయితే కానీ ఇక్కడ ఫార్మర్స్ మొత్తం రబ్బర్ కల్టివేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రబ్బర్ కల్టివేషన్ అనమాట. సో ఇట్లా వాళ్ళు కట్ చేసి ఆ యొక్క లాటెక్స్ కావచ్చు, లేకుంటే రెజిన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తారు అనమాట ఇలా ఒక చిన్న చిన్న బౌల్స్లో. సో ఇదనమాట ఈ యొక్క రబ్బర్ ప్లాంటేషన్ గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీక్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇది కూడా మొత్తం అంతా నిలంబూర్లోనే ఉంటుంది. ఈ యొక్క విజిట్ అంతా మొత్తం నిలంబూర్లోనే. సో ఇంతకుముందు అదంతా త్రిశూర్లో చర్చ్, టెంపుల్స్ ఇవన్నీ చూసినాము. అంతకుముందు ఫారెస్ట్ కాలేజ్ ఇవన్నీ కూడా మేము కేరళలో కవర్ చేసిన ప్లేసెస్. సో ఆ వ్లాగ్స్ అయితే చూడుకుంటే కానీ చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ అనేది షేర్ చేసినాను. ఇంకా ఇది వచ్చేసి టీక్ మ్యూజియం అనమాట. మేమున్న స్టేకి దగ్గరలోనే ఉన్నింది. ఇంకా ఈ టీక్ మ్యూజియంలో మీరు టీక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నదనమాట. ఇది 2 story బిల్డింగ్, అంటే కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ అంతా 2 బిల్డింగ్స్ ఉంటుంది అనమాట. సో కిందంతా కొన్ని ఫర్నిచర్స్, పైన కొన్ని మాన్యుమెంట్స్, తర్వాత దాని హిస్టరీ అంతా ఉన్నదనమాట. సో మీ యొక్క బ్లాగ్లో మీరు అంతా మొత్తం చూడొచ్చు. తర్వాత ఇదంతా ఎవరు టీక్ మ్యూజియం మెయింటైన్ చేస్తారంటే KFRI, మేము మొన్న వెళ్ళిన విజిట్ అనమాట. కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంతా మెయింటైన్ చేస్తారనమాట ఈ యొక్క మ్యూజియం అంతా కూడా. దీనికి బ్యాక్ సైడ్ ఏంటంటే గార్డెన్ ఉంటుంది. సో ఆ గార్డెన్ కూడా మీరు ఈ యొక్క వ్లాగ్లో చూడొచ్చు. బటర్ఫ్లై గార్డెన్, మెడిసినల్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, టాక్సానమిక్ గార్డెన్, హైడ్రోఫైటిక్ గార్డెన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. మంచి ప్లేస్ అనమాట విజిట్ చేయడానికైతే కానీ. సో ఎవరన్నా నిలంబూర్ సైడ్ వెళ్తే కానీ టీక్ మ్యూజియం అయితే పక్కా విజిట్ చేయండి. ఇంకా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు టీక్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, టీక్ ప్లాంటేషన్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, దానికి వచ్చే డిసీజెస్, ఇంకా అన్ని మొత్తం టీక్ గురించి అంతా చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
సో ఇదే అనమాట మా యొక్క ఫైనల్ డే ఇన్ కేరళ. సో ఇంకా మ్యూజియం ఇదంతా అయిన తర్వాత ఇంకా బ్యాక్ టు బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లాస్ట్ డే వచ్చేసి ఒక విజిట్ ఉన్నింది, ఇంకా తర్వాత మా ఇంటికి విజిట్ ఉన్నిందనమాట. సో మాది ఏంటంటే కానీ ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ ఫామ్ ఉంటుంది అనమాట. సో అది చూడనీకైతే అది కూడా విజిట్లోకి ఉన్నింది. ఇంకా సౌత్ ఇండియా ట్రిప్ అనేది దీంతో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇదే అనమాట, ఇంకా సౌత్ ఇండియా వ్లాగ్స్ ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. ఇంకా నార్త్ ఇండియా వ్లాగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దాన్ని కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. బాగున్నాయి కేక్స్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ డే ఆఫ్ సౌత్ ఇండియా ట్రిప్ అనమాట ఇది. సో నిన్న నైట్ వచ్చేసి కేరళ నుంచి బెంగళూరుకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఒక ప్లేస్ విజిట్ చేసేది ఉండే, అదే FRLHT. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది FRLHT అనమాట. అంటే ఫౌండేషన్ ఆఫ్ రీవిటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ అండ్ ట్రెడిషన్స్ అనమాట. ఈ యొక్క ఫౌండేషన్ వల్ల ఏంటంటే కానీ అక్కడ లోకల్గా ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ని, తర్వాత హర్బ్స్ని, షర్బ్స్ని ఇవన్నింటినీ కూడా కన్సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా నిన్న నైట్ వచ్చేసి IWST దగ్గరనే స్టే ఉన్నాను అనమాట. సో ఇంకా ఈరోజు వచ్చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్, ఇంకా తర్వాత ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళొచ్చేసినాము. మా ఇంటి దగ్గర ఏంటంటే కానీ ఆగ్రోఫారెస్ట్రీ మోడల్ ఇవంతా ఉన్నాయి కాబట్టి, సో అవన్నిటి గురించి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అనే దాన్ని బట్టి మా ఇంటికి కూడా వచ్చింది అనమాట. సో ఈ యొక్క వ్లాగ్లో మీరు అవి రెండు చూడొచ్చు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, వేరే వేరే స్పీషీస్ అన్నీ కూడా వీళ్ళు డాక్యుమెంటేషన్ చేసి కలెక్షన్ చేసి ఇట్లా అంతా ఒక ప్లేస్లో ప్లేస్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ అంతా చూడొచ్చు అనమాట ఆ కలెక్షన్ అన్ని ఏమేమి కలెక్ట్ చేసినారో అంతా కూడాను. ఇంకా మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. కానీ అందరూ మంచిగా మా ఇంటికి వస్తే కానీ ఏదో ఒక మంచి రిలేటివ్స్ అందరూ ఒకసారి వచ్చినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అందరూ ఒకేసారి అంటే మా ఇంటికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వేరే ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ కర్ణాటకలో ఉన్న వాళ్ళు కూడా, సార్ వాళ్ళు కూడా వచ్చిందనమాట. అంతా మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి. కానీ మేము వచ్చిందే లేట్ కాబట్టి వాళ్ళు మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి కాలేదు. సో ఇదనమాట. ఇంకా ఆగ్రోఫారెస్ట్రీ మోడల్ అంతా చూద్దాం అనుకున్నా కానీ అప్పటికే టైం అయిపోయిందనమాట. సో మా పొలంలో ఏమీ చూడలేకపోయినాము. ఇంకా అక్కడే లంచ్ చేసేసి ఇంకంతా హ్యాపీగా కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ, ఇంకా మీ వ్లాగ్లో అంతా మా ఇంటి దగ్గర మేము చేసిన హంగామా ఇవంతా చూడొచ్చు. ఇంకా మరి ఎన్నో ఇలాంటి ఫారెస్ట్ రిలేటెడ్ కావచ్చు, మేము ఎక్స్పీరియన్స్ అయ్యి ఎక్స్ప్లోర్ అయ్యే అన్ని యొక్క వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా అలాంటివన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అన్ని వ్లాగ్స్ అనేది నోటిఫైడ్ అయితే. ఇంకా నార్త్ ఇండియా కూడా వెళ్ళినామన్నమాట. సో అవి కూడా నేను వ్లాగ్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా అవి మంచి ఇంకా ఇన్ఫర్మేటివ్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోస్ గురించి. సో ఇంకా మీరు ఈ వ్లాగ్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ಹಂಸವಿ ಮೇಡಮ್ ಅವರು ಮತ್ತು ಕಮಿಷನರು ಗೀತಾ ಮೇಡಮ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಯಾರ ಪರ್ಯಾವರಣ ಸ್ಪೆಷಲಿಸ್ಟು ಭಾಸ್ಕರ್ ಡಿ ಬಂದಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಕೂಡ ನಮ್ಮ ರೆವಿನ್ಯೂ ಸಿಬ್ಬಂದಿಯವರು ಎಲ್ಲ ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. ಈ ತೆಲಂಗಾಣದಿಂದ FCR ಫಾರೆಸ್ಟ್ ಕಾಲೇಜ್ ಅಂಡ್ ರಿಸರ್ಚ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ದಕ್ಷಿಣ ಭಾರತದ ಪ್ರವಾಸಕ್ಕೆ ಅಂತ ಬಂದಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಸಂಕ್ರಾಂತಿ ಅಂದರೆ ರೈತರ ಹಬ್ಬ. ಮತ್ತು ನಮ್ಮ ರೈತರ ಮನೆಗೆ ತೋಟಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ನಮ್ಮ ಮಹೇಶ್ಪತಿ ಅವರು, ಹಂಸವಿ ಮೇಡಮ್ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಮಕ್ಕಳಿಗೆ ಮುಂದೆ ಇವರೆಲ್ಲ ಕೂಡ ಫಾರೆಸ್ಟ್ ಆಫೀಸರ್ ಆಗ್ತಾರೆ, DFOಗಳಾಗ್ತಾರೆ, ದೊಡ್ಡ ಮಟ್ಟದ IFS IPS ಆಫೀಸರ್ ಆಗ್ತಕ್ಕಂಥವ್ರು. ಅವ್ರನ್ನ ಇವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಒಂದು ಸಣ್ಣ ಔತಣಕೂಟದಲ್ಲಿ ಪರಿಚಯ ಮಾಡಬೇಕು ಅಂತಲೇ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ದು. ಇದೆಲ್ಲ అదే పోండ్రా అటు సైడ్ పోండి. కొంచెం లోపలికి పోవాలన్నా. ಇಲ್ಲ జస్ట్ వెయిట్. తీసి కొంచెం తోడైనా ప్లీజ్. చేత్తో తోడే, మట్టి వేయకుండా ఉండాల్సిందే. బటర్ ఫ్రూట్, అవకాడో మ్యామ్. ఓకే సార్. అదే ఇట్లా పెట్టేసిందా బర్త్డే బేబీ. నువ్వు వీడియోలో రావాలంటే ఇట్లా తిరగాల. చెప్పు మరి సబిత. లేట్ బ్యాచా? లేట్ బ్యాచ్. ఓకే స్టార్టింగ్. లంచ్ డిన్నర్ కలిపి చేస్తాంటారా? లంచ్ డిన్నర్ మొత్తం కలిపి చేస్తాంటారా? చూడండి వాళ్ళకి ఇచ్చిరంట. మరి ఎట్లా చూడు హర్ష హర్షు షీ ఇస్ అ కుక్ అన్నమాట. హార్తిక రాలే ఎల్లక
హార్దిక. వీడియో వంశీ. చైతన్య. ఈవెన్ డాగ్ రూమ్ వేసి రూమ్ బాయ్ బాయ్ మా బాయ్ బాయ్. థ్యాంక్స్ ఎందుకన్నా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ సార్. బాయ్ 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 బాయ్. 12 days ఫుల్. ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ సో సౌత్ ఇండియా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా నార్త్ ఇండియా వ్లాగ్స్ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే నోటిఫై అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.